నిన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతో నానాజీ గారు మా జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా మా వైఎస్ఆర్సీపీ నాయకులు, కాపుల నాయకులు అందరినీ కూడా ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. ఇదేనా సంస్కారం నానాజీ గారు మీరు మాట్లాడేది? ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి అది ముందు నేర్చుకోండి. మీరు ఆళ్ళు చీల్చేస్తాం, నాలుకలు చీల్చేస్తాం, అది కరెక్ట్ కాదు. మీరు కాపులందరూ పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయారని అక్కడ మా కాపు ఉన్నట్టు వైసీపీ కాపు నాయకులు అందరూ మాట్లాడారని మీరు అంటున్నారు. కాపులందరూ పవన్ కళ్యాణ్ వెనకాల ఇప్పుడు మేము అక్కడ ఎవరు ఏ నాయకులు మాట్లాడలేదండి. పవన్ కళ్యాణ్ గారే ఖమ్మం వెనకాల పరిగెడుతున్నారని మా అందరూ చెప్పుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఖమ్మం వెనకాల పరిగెడతారండి. కాపుల వెనకాల పవన్ కళ్యాణ్ గారు వెనకాల కాపులు పరిగెట్టట్లేదు, ఎవరు చెప్పట్లేదు. అందువల్ల దయచేసి మీరు ఆలోచించండి. కాపులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అని మీరు మాట్లాడారు, ఏం చేస్తారని మీరు మాట్లాడారు. మీరు వచ్చాక ఏం చేశారు? కాపులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపు నేస్తం తీసుకొచ్చింది ఎవరు? కాపు మహిళలందరికీ ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు వేసి కాపులందరికీ కోట్లాది రూపాయలు బెనిఫిట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా రైతు భరోసా కార్యక్రమం తీసుకొచ్చారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి పథకం. రైతు భరోసా కార్యక్రమం ద్వారా లక్షలాది మంది కాపు రైతులు లబ్ధి చేకూర్చింది ఇవాళ ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. అంతేకాకుండా ఆటో సోదరులకి వాహన మిత్ర పథకం తీసుకొచ్చారు. వాహన మిత్ర పథకం ద్వారా అనేక వేలాది మంది కాపులకి వాహన మిత్ర పథకం ద్వారా ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు వేసేవారు జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి పథకం తీసుకొచ్చింది ఎవరు? అమ్మఒడి పథకం తీసుకొచ్చింది ఎవరు? ఒక పేద విద్యార్థులకు చదువుకోవాలి, ప్రతి ఇంట్లో ఒక దీపం వెలగాలంటే అది చదువు ద్వారానే సాధ్యం అవుతుందని గుర్తించి చదువుకి విలువ ఇచ్చినప్పుడే ఆ కుటుంబం ఆర్థికంగా బలపడుతుందని గుర్తించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ పథకం ఇవ్వాలని గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు చాలా మంది ముఖ్యమంత్రులు చేశారే, మరి వాళ్ళకి ఈ అవగాహన ఎందుకు రాలేదు? అది కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు. ఈ అమ్మఒడి ద్వారా లక్షలాది మంది కాపు మహిళలందరూ కూడా లబ్ధి పొందారు. ఇవన్నీ మీకు కనబడట్లేదా? అంతేకాకుండా ప్రతి రైతులకి ఇన్పుట్ సబ్సిడీ వేసి కాపు రైతుల్లో ఎక్కువ మంది ఎవరుంటారండి? కాపులే ఉంటారు. నష్టపోయిన ప్రతి రైతుకి ఇన్పుట్ సబ్సిడీ వేసి ఇన్సూరెన్స్ ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుని పట్టుకొని ఈరోజు నానాజీ గారు మీరు నోటుకు వచ్చేట్టు మాట్లాడుతున్నారు. అది పద్ధతి కాదండి. చీల్ చేసుకోవడం, నాలుకలు చీల్ చేస్తాం, ఇచ్చేసేస్తాం, ఇది ప్రజాస్వామ్యం. ఇది ఏదో రౌడీజంగా మాట్లాడడం తప్పండి. మీరు దయచేసి ఇటువంటి మాటలు మీరు విరమించుకోండి. ఒకటే చెప్తున్నాం, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని అలా అనేసారు ఇలా అనేసారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాపులకి న్యాయం చేయండి, కాపులకి అన్యాయం జరుగుతుంది, కాపు బిడ్డల్ని చంపేస్తున్నారు అన్యాయంగా. అదేవిధంగా కాపుల్ని వాళ్ళ మీద అన్యాయంగా ఈ ప్రభుత్వం పోలీసు వారు అన్యాయంగా అక్రమ కేసులు పెడుతున్నారు. ఇవన్నింటిని కూడా ఖండించాలి, కాపులకి న్యాయం చేయాలి. ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళందరి దగ్గరికి మనందరం వెళ్ళి వాళ్ళకి భరోసా ఇవ్వాలని చెప్పేసి నిన్న తోట తిరుమతులు గారు అవ్వద్దని, బొత్స సత్యనారాయణ గారు నాయకులందరూ పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ఇవాళ మాట్లాడారు నిన్న అంతా కూడా. అలాంటి నాయకులు మీరు కుక్కలని సంబోధిస్తున్నారంటే చాలా అన్యాయం. ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు వెనకాల మీరు సార్ అని తిరిగిన రోజులు మర్చిపోయారు నానాజీ గారు. మీరు అటువంటి నాయకులు ఇవాళ మీరు కుక్కలని పోలుస్తున్నారు, చాలా అన్యాయం. ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని, ఇంకో మా బొత్స సత్యనారాయణ గారిని, పేరు నాని గారిని, మా నాయకుడు తోట తిరుమతులు గారిని అనే స్థాయి కాదు మీది. దయచేసి మీ భాష మార్చుకోండి. ఎప్పటికైనా సరే కాపులకి న్యాయం చేసేది జగన్మోహన్ రెడ్డి గారే, రేపు వచ్చేది కూడా మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు నాలుగులు తీల్చేస్తామని దయచేసి మీరు మాట్లాడొద్దు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ పద్ధతి మానుకోనండి, పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి. ఈ సందర్భంగా ఈ పత్రిక ముఖంగా నా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రూరల్ ఎమ్మెల్యే గారు పంతో నానాజీ గారు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన స్థాయి మర్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేవారు ఒక సీఎం ఈ రాష్ట్రానికి చేసి ఎంతో ఆదరణ పొందిన నాయకుడు, 40% చేరున్న ఓటర్లున్న నాయకుడు. మా నాయకుడి గురించి అంత దిగజారిపోయి మాట్లాడే అంత స్థాయి మీకు వచ్చిందంటే మీరు ప్రజలని డైవర్ట్ చేయడానికే మాట్లాడుతున్నారు. మీ నాయకులు, మీ కూటమి ప్రభుత్వం ఏమి సంక్షేమం ఇస్తామని ఏం చేస్తున్నారు? 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? గ్రామాల్లో ఇవాళ బీసీలకు 50 సంవత్సరాలకే
పెన్షన్ ఇస్తా అన్నారు, ఇచ్చారా నానాజీ గారు? మీ కాన్స్టిట్యున్సీలో ఎంతమందికి ఇచ్చారు? బీసీ నాయకులకి 50 సంవత్సరాలకి ఇచ్చారా? ఈ పథకాలని డైవర్ట్ చేయడానికి మాట్లాడుతున్నారు. అలాగే మీరు ఇవాళ అమ్మఒడి పెట్టారు కాపులకి, మీ పార్టీలో పెట్టారా? ఆ పథకాన్ని కాపీ కొట్టి వందనం అని మాట్లాడుతున్నారు. కాపులకి ఇచ్చారా? కాపులకి ఇస్తే మాట్లాడండి. మీరు ఛాలెంజ్లు చేస్తున్నారు కదా, రాజకీయ ఛాలెంజ్లు. ఆయన ట్రాక్ రికార్డు తెలుసా అండి మీకు? నానాజీ గారు, ఆయన ట్రాక్ రికార్డు తెలుసా? ఈ దేశంలోనే కాదు, ఈ రాష్ట్రంలోని దేశంలోని కూడా హైయెస్ట్ మెజార్టీ వచ్చిన ఎంపీ ఆయన. ఎంపీ 5,70,000 మెజార్టీతో ఎంపీ సీట్ నెగ్గారు. మీ పార్టీలు, మీరు ఇప్పుడు కూటమిలో ఉన్న పార్టీలు డిపాజిట్లు రాలేదు అక్కడ, మీరు పోటీ చేయని పార్టీలకి. ఆ విషయం మర్చిపోయారేమో. ఆయన కాకినాడ రూరల్ వస్తే పోటీ చేయవలసిన అవసరం లేదు. మీకు పోటీ చేయవలసిన నాయకులు దేవులాట వాళ్ళే సరిపోతాం ఇక్కడ. ఎందుకంటే ఈవీఎంలు ఉంటే ఎవరన్నా 70,000 50,000 మెజార్టీలతో నెగ్గుతారు. మా వెంకటరెడ్డి గారు చెప్పారు కదా, ఆ విషయాలన్నీ మీకు గుర్తు ఉంటే చూడండి ఒకసారి వీడియో, అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి విషయాన్ని రాజకీయం చేసి ప్రజలకు ఏమీ చేయకుండా డైవర్ట్ చేయకండి. మీరు ప్రజలకి కాకినాడ రూరల్లో మీరు ఎంతమంది కాపు మహిళలకి మీరు డబ్బులు ఇచ్చారు, ఏం ఇచ్చారు, ఆర్థికంగా ఎంతమందిని ఆదుకున్నారు? మీరు కాపులు, మేము రెడ్డి కాపులు అంటున్నారు, మీరు ఏ కాపులు అవుతారు? మీరు ఇప్పుడున్న కాపులు ఏ కాపులు అవుతారు? మీరు చౌదరి కాపులా? మీరు చౌదరి కాపులా? ఈ కులాన్ని దిగదార్చకండి మీ రాజకీయాలకి. కాపులు అందరూ ఒకటే, ఏ పార్టీలో ఉన్నా భావాలు ఒకటి కిందే మాట్లాడాలి. కాపులు దిగదార్చి మీరు రెడ్డి కాపులు, మీరు ఏదో ఉన్నతమైన కాపులు అనుకుంటున్నారో, మీరు ఊడుగు కాపులు అవుతారు. మీరు కమ్మలకి చేసే ఊడుగు కాపులు మీరు చేసేది. మేము ఊడుగు ఉద్యోగం చేయలేదు. మా నాయకుడు సింగిల్ గా వెళ్తున్నాడు, సింగిల్ గా మమ్మల్ని నడిపిస్తున్నాడు. మేము నిబద్ధతతో వెళ్ళి మేము ప్రజలకు సేవ చేయడానికి, ప్రజల మన్నలు పొందడానికి మేము ఈరోజు రాజకీయాల్లో ఉన్నాం. మీరు ఏం చేశారండి? ఈ గ్రామాల్లో ఏం చేశారు? మీరు చేసిన అభివృద్ధి ఏంటి? 2 సంవత్సరాల నుంచి ఎవరికైనా ఇచ్చారా? ఏంటి మీరు 2 సంవత్సరాల నుంచి ఇల్లు పట్టాలు ఇస్తున్నా అన్నారు కదా, 3 సెంట్లు ఎక్కడ పోయి ఎప్పుడు ఇస్తారు? ప్రజలకు ఇచ్చి అవన్నీ ఇవ్వండి, ఇచ్చి చెప్పండి. అంతేగాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ రోడ్లు వచ్చి పోటీ చేయి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు నెగ్గించుకున్న నాయకుడు. మనం ఇక్కడే డేకిలాడాం, 2 సార్లు డేకిలాడితే 3వసారి ఈవీఎంలు ఉపయోగపడ్డాయి, మనం నెగ్గాం. అంత మించేం కాదు. కొంచెం ఏదన్నా వందాతనంగా గౌరవంగా మాట్లాడడం ఉండాలి రాజకీయాల్లో. ఆ గౌరవాన్ని సంపాదించుకుని ప్రజలను మన్నలు పొంది మీరు ఛాలెంజ్ చేయండి. అంతేగాని మేము 2029లో మేము ఎలాగా వస్తాం, ప్రజలు ఎలాగా మమ్మల్ని ఎన్నుకుంటారు, మీ షేర్లు ఎన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో మీకే అర్థం అవదు. ఆ తర్వాత అర్థమైందండి. కొంచెం అందరూ కొంచెం సంయమనంతో మాట్లాడి ప్రజలకు సేవలు చేయడానికి, ప్రజల్ని మంచి మార్గాన్ని తీసుకెళ్ళడానికి మాట్లాడండి. రెచ్చగొట్టి మాటలు మాట్లాడకండి. మీరు నాలుకలు చీరితే చీరించేసుకోవడానికి ఇక్కడ ఎవరో లేరు. ఎవరో మీరు నాలుకలు చీరితే చీరించుకోవడానికి ఎవరో లేవు. నిన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారైన పంత నానాజీ గారు మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేసి వాడు వీడంటది అన్నది చాలా దారుణమైనది. ఆయన ఒక 5 సంవత్సరాలు సీఎం చేశాడు. ఆయన వాటిని ఎరగని నాయకుడు. ఆయన పట్టుకుని మా నాయకుని పట్టుకుని కాకినాడలో పోటీ చేయాలంటున్నది మాకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే మనం 2 సార్లు ఓడిపోయి 3వసారి 3 పార్టీల్లో పొత్తు పెట్టుకుని మన నెగ్గే ఎమ్మెల్యేలు మనం. ఆయన సింగిల్ గా పోటీ చేసి ఆయన ఒక సీఎం అవి అయితే మీరు రూరల్లోకి రండి, పోటీ చేయండి అంటున్నది మనకి పద్ధతి కథము నా భావన. అలాంటి వాక్యులు మా కార్యకర్త అందరికీ బాధ కలిగిస్తాయి. కానీ అవన్నీ పంత నానాజీ గారు మన రాజకీయం చేత హుందాగా చేయాలి, హుందాగా ఉండాలి, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి, ప్రజలకు మంచి చేయాలి తప్ప. కానీ ఒక నాయకుని తీసేస్తే మనం ఏదో మంచి పని చేస్తా ఉన్నది అది ఈ రోజుకే ఉంటుంది తప్ప 2 రోజుకి ఏమి ఉండదు. కాబట్టి మీరు ఆ వాక్యాలు అన్ని వెనక్కి తీసుకోమని కోరుకుంటున్నాం. ఇదే పవన్ కళ్యాణ్ కోసం మాడితే 4 చీరేస్తాం అంటున్నారు.
పవన్ కళ్యాణ్ గారు యువతకి 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీలు పెడతాం, ఎన్నో హామీలు చేద్దాం అని చెప్పి ఆయన హామీలు ఇచ్చాడు. ఈ రోజున యువతకి ఆంధ్రప్రదేశ్ రూరల్లో మీ వెనక యువత కూడా ఏమైనా 10 లక్షల రూపాయలు ఇచ్చే దాఖలా ఉన్నాయని అడుగుతున్నా. నేను ప్రశ్న అడుగుతున్నా, మీరు నాకు చేరొచ్చు చేరపో చెప్తున్నా. 10 లక్షల రూపాయలు మీరు ఎప్పుడైనా ఎవరికైనా యువతకి ఇస్తున్న హామీలు ఏమయ్యాయి? ఇంకొకటి 32,000 అమ్మాయిలు మిస్ అన్నారు. దాంట్లో ఒక్క అమ్మాయిని తీసుకొచ్చి ఇలాగా వైఎస్ఆర్లో ప్రభుత్వంలో మిస్ అయ్యారు ఇలా వీరని మీరు ఎప్పుడైనా క్షీణించలేరా? ఇవన్నీ కొద్దిగా ఆబద్ధాలు ఆడి మీరు ఏదో నెగ్గారు, ఓకే, మీకు మంచి మెజార్టీ ఇచ్చారని అనుకుంటున్నారు రూరల్లో, ఓకే. అది 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 ఎలా నెగ్గారో ఏంటనేది మీకు తెలుసు, మాకు తెలుసు. దానికోసం ఎక్కువ మాట్లాడడం రాజకీయం వేస్ట్. ఏదైనా సరే మనం మాట్లాడినప్పుడు హోందాగా ఉండాలి, మన చేసే పనులు ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ కులం లేదు మతం లేదు అంటారు. మేము మా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇక్కడ బీసీలు అయిన మా కన్నబాబు గారు నేను ఒక సర్టిఫికేట్ కులొస్తేనే నాకు జడ్పీ ఇచ్చారు, జడ్పీటీసీ నెంబర్గా నాకు ఇచ్చారు. అలాగే మార్కెట్ చైర్మన్గా మా కులానికి ఇచ్చారు. ఎన్నో కన్నబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా కులాన్ని చాలా సర్టిఫికేట్లు అందరూ కూడా చాలా బాగా చూసుకున్నారు. ఇక చూస్తే మీ ప్రభుత్వం వచ్చే 2 సంవత్సరాలు ఇక బీసీలో సర్టిఫికేట్లు కానీ ఎస్సీలు కానీ ఒక నామినేట్ పోస్ట్ అనేది నేను చూడలేదు. అంటే ఇదేనా కులాలందరినీ సమానంగా చూస్తాం అన్నది? ఏరన్నా నేను అడుగుతున్నా సూటుగా. ఏ మార్కెట్ చేయమని కూడా వచ్చి ఏకరంగా ఇచ్చే ఇది కూడా లేదు మీకు. మీరు మా నాయకుడి కోసం మాట్లాడుతున్నారు చాలా. ఇది ఏమైనా సరే ఈ యాక్ట్లు వెనక్కి తీసుకోమని పద్ద నాన్నది గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ అందరికి.